మళ్ళీ ఇన్ని రోజులకు ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో ఎవరు హీరోయిన్, ఎవరు విలన్ అనే విషయాలు అయితే బయటకు వచ్చాయి. దాదాపుగా టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలు వస్తూ ఉన్నాయి. RRR సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అందులో నటించిన హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా RRR సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ సినిమాను పట్టాలు కూడా ఎక్కించడం లేదు. అదుగో ఇప్పుడు అప్పుడని చెబుతూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాలు పట్టాలు ఎక్కిస్తాడా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న కాంబో మహేష్ బాబు రాజమౌళి కాంబో. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం భారీ అంచనాలే పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు తన కెరియర్ టైం మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టేశాడు. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో అయితే ఈ సినిమా తెరకెక్కబోతోంది. 3 ఏళ్లుగా ఈ సినిమా కథ కోసం జక్కన్న చాలా వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకో పక్క మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ ను మొత్తం మార్చుకున్నాడు. ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి ఎలాంటి వార్త వచ్చినా కూడా అది నిజమా లేక అబద్ధమైనా కూడా సోషల్ మీడియా మొత్తం షేక్ చేసేస్తోంది. ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ కనిపించబోతోందని, బాలీవుడ్ హీరో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇలా రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. జక్కన్న మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అమెరికా కోడలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇక ఈ చిన్నది కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాకు కోడలుగా వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిన తర్వాత హాలీవుడ్ లో సినిమాలు నటిస్తోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో మెరుస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో టాలీవుడ్ కి అయితే ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎప్పటి నుంచో ఈ వార్త వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రియాంకతో పాటు ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో మరొక స్టార్ హీరో కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమాతో ప్యాన్ ఇండియా నటుడిగా మారిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజం చెప్పాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా మంచి నటుడు. జక్కన్నకు అలాంటి నటులను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇక దీంతో మహేష్ బాబు సినిమా అంటే ఆ మాత్రం లేకపోదు అని ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇక ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమా జనవరి లేదా ఏప్రిల్లో సెట్స్ మీదకైతే వెళ్లబోతోంది. కాస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ త్వరలోనే ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి. సో ఇది గైస్, మరి ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమా రోజు రోజుకు లేట్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మహేష్ బాబు జక్కన్న అభిమానులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.